ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగానే ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలాగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దర్జాలు వెలగబెట్టమని తెలిపారు. తమ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ బీజేపీ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర రైతాంగ సోదరులకు మేము ఇచ్చినటువంటి హామీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా రుణమాఫీ చేస్తామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా చెప్పడం జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలిసింది. చీఫ్ మినిస్టర్, ఎంటైర్ క్యాబినెట్ కొలీగ్స్ అండ్ ద పార్టీ ఫుల్లీ కమిటెడ్ టువర్డ్స్ ది వేవింగ్ ఆఫ్ ది క్రాప్ లోన్స్. రుణమాఫీ మేము చేస్తామని చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తాం కూడా. ఎవరికైనా సందేహాలు ఉంటే, లేకపోతే ఎవరికైనా రాజకీయ పరమైన ఆలోచనలు ఉంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తూనే ఉండమని చెప్పండి. మేము చేసే పని మాత్రం స్పష్టంగా చేస్తాం. ద వే రైతు బంధు ఏరు అని ప్రచారం చేస్తే ఏది చూపించాం, అట్లాగే రుణమాఫీ కూడా మీ ఆలోచనలు మీకు ఉండొచ్చు. మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్లు చేయకుండా తాత్సారం చేసి మీలాగనే మిగతా పార్టీలు కూడా ఉంటాయని మీరు ఊహించుకుంటుండొచ్చు. కానీ మేము అలా ఉన్నాం, చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి టార్గెట్. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మినిమం వడ్డీ లేని రుణాలు వారికి ఇప్పించాలని 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన. దయచేసి దానికి కూడా మీరు సహకరించమని వారిని రిక్వెస్ట్ చేశాను. అప్పు చేసి అప్పు కడతామా, అప్పు చేసి ఆస్తులు సృష్టిస్తామనేది భవిష్యత్తులో మీరే చూస్తారు. మీరు గతంలో అప్పులు చేసి అప్పులే చూశారు, ఆస్తులు సృష్టించడం చూడలేదు. ఆస్తులు సృష్టించి సంపద నుంచి వచ్చినటువంటి దాని ద్వారా ప్రజలకి సంక్షేమ రంగానికి కూడా ఖర్చు పెడతాం.